హాయ్ అండి, నా పేరు శివాజీ ఫ్రమ్ జంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియోనే షార్ట్ పెట్టాను అంకాలం తల్లి గుడి గురించి. సో ఆ అంకాలం గుడి ఎక్కడ ఎలాగనేది ఈ వీడియోలో చెప్తానండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మాది జంగారెడ్డిగూడెం అండి. గంగానం గుడి తల్లి మా ఊరి గ్రామదేవత. ఆవిడ దగ్గర నుంచి ఈ వీడియో స్టార్ట్. జంగారెడ్డిగూడెంలో ట్రాఫిక్ సిగ్నల్స్ చాలా దారుణంగా ఉన్నాయి ఈ మధ్య. ప్రతి ఒక్కరు చాలా బాగా ట్రాఫిక్ అయిపోయిందని సిగ్నల్స్ పెట్టారు. జంగారెడ్డిగూడెం సూరయ్య స్వీట్స్ పేరంపేట ఈ సేవా కేంద్రం నుంచి వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అనేది తగులుద్దండి. ఆ పోస్ట్ ఆఫీస్ దాటిన తర్వాత వినాయకుడి గుడి ఒకటి తగులుతుంది మనకి. అందరూ ఒక్కసారి జయ గణేష అని చెప్పండి. గణేష్ టెంపుల్ దాటిన తర్వాత ఇక్కడ మన వైన్స్ ఒకటి ఉంటుందండి. మన మందు బాబులు అందరూ కూడా అందరూ ఒకసారి దండం పెట్టండి వైన్ షాప్ కనబడినప్పుడు. ఫన్నీ పార్ట్, దాని మధ్యలో దొనిపోతుందండి బాబాయ్. వచ్చేసి చూడండి గంగనమ్మ వైన్స్ అంట. పేరంపేట రోడ్డు బాటగంగనం గుడికి వెళ్ళేదాకా కూడా ఇలాగే ఉంటుందండి రోడ్డు. ఈ వీడియో నేను ఇక్కడ షార్ట్ కట్ చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే ఈ రోడ్డు మీకు ఒకసారి చూపించాలి. ఎన్నో ఏళ్ళ నుంచి ఇలాగే ఉంది. సరే, అది వేరే విషయం, మనకే రాజకీయానికి సంబంధం లేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి రోడ్డు కనపడుతుంది. కొత్తగా రోడ్డు వేస్తున్నారు. ఆ కోసం ఈ వీడియో ఉంచాను అనమాట. ఈ చిన్న ముక్క చూడండి ఎక్కడి దాకా ఎలా ఉంది, ఎంత దూరం. మనకి ఇక్కడ నుంచి గ్రీనరీ, పల్లెటూరు, దాని అందాలు మొత్తం అంతా ఇక్కడ నుంచి మనకు కనబడతాయండి. ఈ ఊరు వెళ్ళే చోట మొత్తం కూడాను ఇప్పుడు జొన్న వేస్తుంది. ఈ దారిలో దాబా కూడా ఉందండి. చూడండి ఇక్కడ దాబా ఉంది. ఇక్కడ నుంచి మనకి రోడ్డు వేయడం స్టార్ట్ అండి. బాగుంటుంది ఇక్కడ నుంచి కొంత దూరం వరకు కూడాను. కాకపోతే ఏంటంటే తారేసింది కాదు, పైన అలాగా సిమెంట్ వేసేసారు. నైస్. రోడ్డు మాత్రం చాలా బాగుంది. వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో. పల్లెటూరులో దాని అందాలు ఆ రోడ్లోంచి వెళ్తుంటే వచ్చే కిక్కే వేరండి. జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే కొత్తగా వేశారు కదా రోడ్డు, స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ ఇది కూడా కట్ చేసేయచ్చండి వీడియోని. కాకపోతే ఆ లారీ వాడి గురించి చూపించడానికి మీకు చూపించాను. ఆ లారీ వాడు చూసారా ఎలా వెళ్ళిపోతున్నాడో. అస్సలండి లారీ వాళ్ళు అంటే ఒక అనడానికి కాదు, కానీ వాళ్ళ అర్జెన్సీ వాళ్ళకు ఉంటే, వాళ్ళ హార్స్ పవర్లు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ చూసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఈ రోడ్డు కూడా మళ్ళీ వేసారు. ఎక్కడి నుంచి వేసారు రోడ్డు చూద్దాం. బాటగంగనం గురించి ఇక్కడ సూర్య ఎన్క్లేవ్స్ ఉందండి. కావాలంటే ఇక్కడ ఎవరైనా కావాలంటే మీరు ఫ్లాట్స్ తీసుకోవచ్చు. రోడ్డు కూడా బాగుంది. బాటగంగనం గుడికి వెళ్ళే దారండి. అక్కడ ఉన్నదేమో బాటగంగనం తల్లి గుడి. మీరు చూడండి ఒకసారి. ఎప్పుడైనా ఈ వీధిలో ఉన్న ఒకసారి బాటగంగనం గుడి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అమ్మో, లారీ రోడ్డు చూసారా ఎలా కొట్టేస్తున్నాడు. చూడండి రోడ్డు ఇక్కడ ఎంత బాగుందో. ఇక్కడి నుంచి మ్యాక్సిమం ఊరు దాకా కూడాను వెంకటరామరాజు చిన్న ఊరు. అక్కడి నుంచి లెఫ్ట్ వెళ్తే మా అంకాలంతల గుడి వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. కొత్తగా వేసిన రోడ్లో వెళ్ళలేదన్నా సరే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, స్కిడ్ అవుద్ది. ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి మేము అంత స్పీడ్ వెళ్తాం, కానీ నేను 20-30లో వెళ్తున్నాను. బాగుందండి. మీకు పల్లెటూరు అందాల గురించి చెప్పాలి. మొక్కజొన్న వేసారని చెప్పాను కదా, మొక్కజొన్నలు కూడాను చాలా వరకు అయితే వచ్చేసినాయి. కొబ్బరి తోట అండి. ఇది లైఫ్ లాంగ్ పంట అనమాట, నిత్య పంట. ఒకసారి వేస్తే చాలు. చూసారా ఎంత పచ్చడి పైరు, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. వర్క్ అంటే ఒక పర్సన్కి ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉండాల్సిందేనండి. అది వ్యవసాయం అనుకోండి, వ్యవసాయమే అందరికీ చాలా హెల్తీ నాకు తెలిసి. వర్క్ చాలా క్యూట్గా, చాలా స్వీట్గా. సో ఒక్కసారండి ఎవరికైనా సరే మనం ఎంత సంపాదిస్తున్నా సరే మనకంటూ పొలం అంటూ ఉంటేనండి దాని రెస్పెక్ట్ వేరు. చాలా జాగ్రత్తగా వేస్తున్నారు సార్ రోడ్లు. చూడండి పల్లెటూరు అందాలు అదిగోండి. చూసారా మొక్కజొన్నలో. ఇక్కడ నుంచి మీకు కనబడతాయండి. ఇదిగోండి ఇది ఒక గుడి కొత్తగా కడుతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది. చూడండి ఎంత బాగుందో. నంది కానీ ఆంజనేయ స్వామి కానీ, ఈయన పెద్ద ఈయన అవతారమూర్తి. ఈ ఊరికి స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. జై శ్రీరామ్ అని ఒకసారి అందరూ చెప్పండి. ఒకసారి కామెంట్లో జై శ్రీరామ్ రాయండి. ఇక్కడ 2 రాముల వారి గుళ్ళు ఉన్నాయండి. ఒకటి పాతది, ఒకటి కొత్తది. ఇది కొత్తది అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో ఈ రెండింటి చరిత్ర గురించి ఒకసారి చెప్తాను మీకు. అన్నగారి విగ్రహం. ఈ లెఫ్ట్ నుంచి తీసుకుంటే వెంకటరామాజపురం అండి, అంకాలం గుడికి వెళ్ళే దారి.
ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇలాగ పొలం చుట్టూ అలాగ ఇల్లు కట్టుకోవాలనేది నా ఆశ అండి. మీకు అలాంటి ఎవరికైనా ఆశ ఉంటే ఒకసారి నాకు దీనికి కూడా ఒక కామెంట్ చేయండి. మొత్తం పంటేనండి. చూసారా ఎంత అందంగా వచ్చిందో. స్వీట్ కార్న్ అనుకుంటా ఇదంతా కూడాను. మరి చూసారా అదంతా జొన్నలు. ఇది వరి వేసినట్టున్నారు, నాకేంటనేది తెలియదు అంతగా. ఇది ఎప్పుడు చెరువు అనేది ఎప్పుడు ఫుల్గానే ఉంటుందండి. వాటర్ ఎంత వేసవకాలం వచ్చినా సరే ఈ చెరువులో వాటర్ అనేది ఫుల్గా ఉంటుంది. మీకు రెండు వైపులా కూడా అందంగా ఉంటుందండి. ఇటు మొక్కలే అటు మొక్కలే. కుర్రాళ్ళు జాతరలకు అనుకుంటా డ్రమ్స్ అనేది వాయిస్తున్నారు, హాయ్ అని చెప్తున్నారు. లక్షాధికారం చూస్తారా? అదిగో లక్షాధికారి. ఒక్కో మేక 10,000 20,000 వేసుకున్నా సరే బాగా రెడీ అయిన తర్వాత 100 మేకలు ఉంటే ఖచ్చితంగా 2 లక్షలు 20 లక్షలు వచ్చేస్తాయి కన్ఫామ్ పక్క. మీకు ఈ వీడియో చూసారా? ఇటు నుంచి రెండు వైపులా కూడాను పైరు. ఈ రోడ్డు ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే పల్లెటూరు కాబట్టి రోడ్లు వేస్తే ఎడ్లకి వాటి గిట్ల పాడైపోతాయి అన్నమాట. టైర్లు వాటి ఉన్న చక్రాలకు కూడాను ఉన్న ఐరన్ది రోడ్డు వెంటనే పాడు చేస్తాయి. ఇక్కడ ఇది ఇలాగే ఉంటుంది అన్నమాట. తాడి చెట్లు ఉన్నాయి. కళ్ళు ఉందా లేదా అని చూస్తున్నానండి ప్రతి చెట్టుకి. ఎందుకంటే తాటి కళ్ళు చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఈ చెట్టు చాలా ఏజ్డ్ అండి. ఇది ఊరు దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే ఆ కనబడే ఇల్లు దగ్గరే ఊరు. ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అండి. ప్రతి ఇంటికి ఒక ట్రాక్టర్ అనేది ఉంటుంది. రెండోదండి, పల్లెటూరులో బట్టతల హెయిర్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మందారం చెట్టు అనేది పెంచుతారు. జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయ. ప్రతి ఇంటికి మందారం మొక్క ఉంటుందండి. చూడండి ఒకసారి. ఇదిగోండి ఊరికి వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం. ఇది వాళ్ళే ఊరి పెద్దలు అనమాట. ఇంటికి స్టార్టింగ్లో ఉంటారు. ఈ ఊరికి వినాయకుడు అండి ఫస్ట్ ఊరి దేవుడు. ప్రతి ఇంటికి ఒక మందారం మొక్క. చూసారా ఎంత క్యూట్గా ఉంటుందో, పల్లెతనం కనబడుతుంది. అప్పుడే నాకు చిన్న చిన్న కోడి పెట్టలు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఈ సిటీలో ఎక్కడ వచ్చేసామండి. అదిగోండి తల్లి గుడి. చూసారా పెట్టలు పుంజులు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ పల్లెటూరు కదా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్నపిల్లల హోలాహలాలు. జై అంకాలం తల్లి. అదిగోండి అంకాలం తల్లి గుడి. ఇది 1968 నుంచి ఉందంట. నేను దాని గురించి మొత్తం కనుక్కొని మీకు వీడియో అనేది నెక్స్ట్ వీడియో ఒకసారి ఎప్పటికప్పుడు పెడతానండి. చూడండి అమ్మవారి గుడి, తల్లి గుడి అండి. చాలా మహిమగల తల్లి అండి. ఈ ఊర్లో ప్రతి ఆదివారం కూడా ఎవరో ఒకళ్ళు నైవేద్యం అనేది పెడుతూ ఉంటారు. వచ్చేలాగానే కాలు కూడా ఒక నుయ్యి. చూడండి నందీశ్వరుడు, తల్లికి వాహనం అనుకుంటా నందీశ్వరుడు. వచ్చేలాగానే అదిగోండి తల్లి. నేను లోపలికి వెళ్ళి చూపిస్తానండి. జై అంకాలమ్మ తల్లి. గుడి మాత్రం చాలా విశిష్టంగా ఉంటుందండి. చుట్టుపక్కల ఊళ్ళో ఎవరైనా వచ్చినప్పుడు జాతర టైంలో అయితే మామూలుగా ఉండదండి, చాలా కోలాహలంగా ఉంటుంది. ఇక్కడ అన్నదానం జరిగినప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు వస్తారు. తన మన భేదం ఉండదు. నీతి పెద్ద చిన్న భేదం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు వస్తారండి. అందరూ పార్టిసిపేట్ చేస్తారు. పులగాలు పెడతారు. రెండోది ఏంటంటే తల్లికి నైవేద్యాలు సమర్పిస్తారు. అంకాలమ్మ తల్లిని చూడండి. తల్లి అక్కడ అలా కూర్చున్నట్టే ఉంటుంది. నాకైతే మాత్రం ఆమె కాళ్ళకి ఒకసారి అందరూ జై అంకాలమ్మ తల్లి అని చెప్పి ఆవిడని ఒక్కసారి దాన్ని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఆవిడ మీ కోరికలు ప్రతి వస్తుందండి. జై అంకాలమ్మ తల్లి. ఎవరో ఒకరు నైవేద్యం సమర్పించుకోవడం కామనే. కోడినో మేకను అమ్మవారికి సమర్పించుకుంటారు కామనే. ఎవరో పూజ చేసినట్టున్నారు. అక్కడే కాల్ చేశారు కూడా. ఇది నైవేద్యం పెట్టుకుని ఇంటికాడ ఇక్కడే కాల్ చేసి చాలా న్యాచురల్గా ఉంటారు. పల్లెటూరు అంటే మరి మామూలుగా ఉంటుందండి. ఎప్పటికైనా సరే ఇలాగా పాడి పంటలని మనం చేసుకోవాలని నేను ఆశిస్తున్నానండి. నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే పశు సంరక్షణ అనేది చాలా బాగుంటుంది. వెళ్తున్నప్పుడు అనుకున్నాను అనమాట, ఒకసారి వీళ్ళతో పాటు ఒక వీళ్ళతో మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడాను. చాలా బిజీగా ఉంటాను. బాగా అన్నారు. వెళ్ళిపోయాం. ఉండలేదు.